చూసుకున్నట్టయితే తమిళనాడు ఎన్నికలైతే జరిగినాయి. దాంట్లో ఊహించిన రీతిగా విజయ్ అయితే 1 ఇయర్‌లో స్టార్ట్ చేసి విన్ అయ్యాడు. దాన్ని బట్టి మీరేమంటారు? ఇది నిజంగా అయితే ఊహించలేదు. ఒక 20-30 సీట్స్ వస్తాయేమో అని అనుకున్నా. ఆబ్వియస్లీ స్టార్టింగ్ గెలుస్తాడేమో అనుకున్నా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ హి ప్రూవ్డ్ అనమాట. విజయ్‌కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని. సో ఆయన జననాయకన్ సినిమా ఆపేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ మీద పడ్డారు. పర్సనల్ లైక్ వాళ్ళ వైఫ్ కూడా విడాకులు ఇచ్చింది. సో త్రిష ఎఫ్ఐఆర్ అవి కూడా ఇవన్నీ ఏమైందంటే జనాల సింపతి వచ్చిందన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్. ప్లస్ ఫాలోయింగ్. సో తమిళనాడుకి ఆంధ్రకి డిఫరెన్స్ వేరే ఉంటుంది. ఓకే. అంటే ఏమంటారు? అంటే నా ఒపీనియన్ ఏంటంటే కులం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక వర్గం సెపరేట్ కాపు కులం వాళ్ళ మాత్రమే ఎక్కువ వేశారు. విజయ్ అట్లా కాదు. విజయ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ ఆయన గెలిచడానికి గ్రేట్ తమిళనాడు. సో ఇది మెచ్చుకోవాల్సిన విషయమే. ఈవెన్ చిరంజీవి వల్ల కాలేదు, పవన్ కళ్యాణ్ వల్ల కాలేదు, అండ్ ఈవెన్ కమల్ హాసన్ వల్ల కూడా కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ చాలా బాగా గెలిచాడు. వెరీ హ్యాపీ వచ్చి. అంటే విజయ్కి జగన్ సపోర్ట్ ఇచ్చాడని చెప్పారు, నెగ్గాడంటున్నారు. లేదు ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ ఆంధ్రాలో ఉంటున్నారు, తమిళనాడులో అంత ఉంటారు కదా. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఓట్ హక్కు తీసుకుని అక్కడ వేసినంత ఓపిక కూడా ఉండదు వాళ్ళకి. లేదు అట్లా ఏం లేదు. అది విజయ్ ఓన్ ఫాలోయింగ్ అనమాట. అసలు దాని గురించి ఏం లేదు. అంటే విజయ్కి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరున్నారు అంటారు? అంటే అంత పెద్ద పార్టీ నడిపించడానికి అని కొందరు ఏమని కామెంట్ చేస్తున్నారంటే విజయ్కి ఆ సీఎం హోదా ఇచ్చారు కరెక్టే, కానీ ఆయన నిలబెట్టుకోవడం లేడు, ఆయన అంటే సీఎం అయినా కానీ కొన్ని సంవత్సరాలు దిగిపోతాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? విజయ్ అంటే అట్లేం కాదు, నిలబెట్టుకుంటాడని అనుకుంటున్నాను నేనైతే. ఒక 5 years వరకు ఉంటాడు కంపల్సరీ. మేనిఫెస్టో బాగుంది. మేనిఫెస్టో ఏంటిది? 8 grams షాదీ. 8 grams ఇస్తాను అందరూ ఇస్తారులే కానీ. సో వాట్ ఎవర్ ఇప్పుడు స్టాలిన్ కూడా ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి. అది ఏఐడిఎం కింద వాళ్ళు కూడా ఇచ్చి ఉంటారు. బట్ ఏంటంటే 40 years నుంచి ఈ ఏడిఎంకి వస్తే అన్నడిఎంకి రాదు, అన్నడిఎంకి వస్తే ఏడిఎంకి రాదు. విచ్చిపోయి ఉన్నారు జనాలు తమిళనాడు. అండ్ తమిళనాడు మళ్ళాంటి వాళ్ళు కాదు, కొంచెం సైకుంటారు వాళ్ళు. ఒకసారి ఫిక్స్ అయితే ఇప్పుడు ఈవెన్ నేను నాకు తమిళనాడు ఫ్యాన్స్ కూడా, సారీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ అజిత్ ఫ్యాన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కొట్టుకుంటారు కదా, అక్కడ అజిత్ అని విజయ్ అని ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఈవెన్ అజిత్ ఫ్యాన్స్ కూడా తలపతికి సపోర్ట్ చేశారు అనమాట. ఈవెన్ రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా తలపతికి సపోర్ట్ చేశారు అనమాట. మొత్తం ఒకటే సానుభూతి వచ్చింది. సో అల్టిమేట్లీ విన్ అయ్యాడు అనమాట. అసలు ఊహించలేదు నేనైతే. ఓకే. అంటే చాలా మంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏమంటే పవన్ కళ్యాణ్ కూడా సింగల్ గా పోటీ చేస్తుంటే ఇట్లా నెక్కునేమో కదా, అంటే మరీ అంత సీఎం పోటీ కాపోయినా కానీ మినిమం ఒక 50 సీట్లు వచ్చింది కదా అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్టే. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టింది ఎప్పుడు 2013-14 అన్నాడు. 10 years. అప్పుడు నేనేమనుకున్నానంటే సింగిల్ అయినా పోటీ చేస్తాడేమో అనుకున్నా. అప్పుడు నేను ఫ్యాన్ ఉండే బాగా పవన్ కళ్యాణ్కి. ఓకే. సో తర్వాత ఏమైంది, పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేయడం అక్కడ కొంచెం నాకు హట్ అనిపించింది. అప్పుడు పోటీ చేయలేదు కదా. అప్పుడు పోటీ సపోర్ట్ ఇచ్చి ప్రశ్నిస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైంది 2019లో సపరేట్గా గెలిచిండు. అప్పుడు పొజిషన్ వేరే అన్న. అప్పుడు జగన్ చాలా జగన్ కూడా తక్కువ కాదన్న, చాలా డామినేషన్. వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది కావచ్చు, లేకపోతే మాస్ లీడర్. 16 years జైల్లో ఉండి అప్పుడు వేరే కదన్న అది. సోనియా గాంధీ పెట్టించే. సో ఇవన్నీ దాని వల్ల కూడా కొంచెం సానుభూతి వచ్చింది జగన్. స్టిల్ ఇప్పుడు మనము 11 seats అని చూస్తున్నాం. బట్ ఆయనకి 40% చేయడం చూడట్లేదు ఎవరు. అవును, లాజిక్ అర్థం చేసుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ఎవరు చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీ కలిసి 60% వచ్చింది. ఈయన ఒక్కడికి 40% వచ్చింది. నువ్వెందుకు క్రికెట్ టీంలో 11 players అట్లా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? 40% ఉంది కదా, తమ్మున్న నాయకుడే కదా. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్న. రేపు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేస్తున్నాం. విజయ్కి 104 అన్నీ వచ్చినాయి కదా అన్న. పవన్ కళ్యాణ్ ఇంత రాలేదు ఏమో. రేపు పవన్ కళ్యాణ్ 150 రావచ్చేమో. ఎప్పుడు తక్కువ రానున్న ఎన్నికల్లో కూడా సింగల్ గా పోటీ చేస్తాడా, మళ్ళీ కలిసి వస్తాడా? నా ఒపీనియన్ కలిసే ఉంటారన్న. ఎప్పుడైతే కలిసి విజయ్ అయితే ఒక మాట అయితే అన్నాడు, నా ఫ్యాన్స్ నా కార్యకర్తలని వేరే పార్టీ జనాలు అయితే మోపియాను, అవసరమైతే నేను ఓడిపోతున్నా కానీ వేరే నా కార్యకర్తలతో వేరే జనాలు మోపియాను అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ముందు కూడా అదే మాట అన్నాడు, కానీ మనమైతే 15 సంవత్సరాలు కూడా బాబే సీఎం అన్నాడు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? సో అది ఎందుకు పార్టీ పెట్టాడంట మరి పవన్ కళ్యాణ్. ఇప్పుడు బీయింగ్ ఏ ఫ్యాన్ అంటే ఇంతమంది ఉండే ఇప్పటికీ ఉన్నా, ఎందుకంటే వన్స్ ఫ్యాన్ ఆల్వేస్ ఫ్యాన్.
సో కొన్ని ఇప్పుడు ఫ్యాన్ అంత మాత్రాన ఇప్పుడు ఆయన జెండా మొత్తం మనం మోయడానికి రూల్ ఏం లేదు. ఆయన తప్పు చేస్తే కూడా మనం ప్రశ్నించాలి ఎందుకు అని. అది వాస్తవం. వాస్తవం కదన్న. ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు పార్టీ ఎందుకు పెట్టామన్నా? అవునన్నా నీకే చెప్తున్నా, పార్టీ ఎందుకు పెట్టావు నువ్వు? ఇప్పుడు 10 years ఉంది, 10 years మళ్ళీ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు రావాలి ఎందుకు అనుకుంటావు? నీకు రేపు పొద్దున పోటీ చేయి, ఒక 5 వచ్చినా చాలు, మేము నీకు చూసుకుంటాం పవన్ కళ్యాణ్. రేపు ఇంకొక 5 సంవత్సరాల్లో 50 వస్తాయి, ఇంకొక 5 సంవత్సరాల్లో 100 వస్తాయి. అది కదా అది నేను అదే చెప్తున్నా. 100% స్ట్రైక్ రేట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే కదా వచ్చింది అది. ఈయన నించున్న స్థానాలలో ఇప్పుడు ఈయన నిల్చున్న స్థానాలు ఉంది కదా, టీడీపీ ఉండదు కదా, మరి టీడీపీ ఓట్లు కూడా ఈయనకే పడతాయి కదా. అట్లా కొలాబరేట్ అయ్యాక అట్లా అంటున్నా. ఇప్పుడు 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 ఏంటిదంటే మ్యాటర్ ఏంటిదంటే ఇప్పుడు ఒక మీడియాలలో చూపిస్తున్నారు కదా, చిరంజీవికి 18.1% షేర్, కమల్ హాసన్కి 6, పవన్ కళ్యాణ్కి 6% అని ఎందుకు ఇచ్చారు? ఆ 6% ఎప్పుడు 2019%. ఇప్పుడు ఎందుకు ఇలా మరి అంటే లాజిక్ ఆలోచించు. ఒక సింగిల్ పోటీ చేస్తేనే పర్సెంటేజ్ ఇస్తారు, అది అప్పుడే ఏంటో తెలుస్తుంది వాల్యూ. స్టిల్ పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నది. నేను నెక్స్ట్ ఎన్నికల్లో కంపల్సరీ సపరేట్గా పోటీ చేయాలని పవన్ అన్నని కోరుకుంటాం. మన టీషర్ట్ అయితే రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ కూడా వస్తారా అంటున్నాను. ఎంతవరకు వాస్తపడ్డాను వస్తే ఆదరిస్తారా తెలంగాణ వస్తుంది? అప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కంపల్సరీ ఉంటుందండి, జనాలు వస్తారు, ఎవరైనా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణేష్ బాబు వస్తాడు, 10 మంది పోగా అవుతారు, ఇక్కడంతా వస్తారు, ఆబ్వియస్లీ వస్తారు. ఇప్పుడు తెలంగాణలో నేను చెప్తున్నా, నాకున్న వాసం బేసికల్ ఆయన ఫ్రమ్ ఆంధ్ర అండి, ఆంధ్ర. కాకపోతే నేను స్టడీ అంతా ఇక్కడే నేను చదువుకున్నా. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ నాకు రాబోయేది కేసీఆర్ అని అనిపిస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బీజేపీతో వస్తాడు ఆబ్వియస్లీ. సింగిల్గా రాడు, సింగిల్గా అయితే రాదు కంపల్సరీ. బీజేపీ పక్క, ఎందుకంటే బీజేపీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. కొంతమంది ఏమంటారంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ వస్తే మళ్ళీ ఏపీలో మాత్రం జగనే అంటున్నాడు. ఇది వాస్తవమేనా? 100% 2029 జగన్ సీఎం అవుతాడు, కంపల్సరీ అవుతాడు. అంటే జగన్ చేసిన మిస్టేక్ ఏమంటారు మీరు? చెప్తా. మెయిన్ కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ ఫస్ట్ టైం కదా నాకు సీఎం, ఇప్పుడు ఫస్ట్ టైం కుర్చీలో కూర్చున్నాడు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు తిడుతూ ఉంటారు, కొడలని కానివ్వండి, రోజా కానీ, మన అనిల్ కుమార్ యాదవ్ కానీ, వీళ్ళందరూ తిడుతూ ఉన్నారు. జగన్ ఊరుకుంటున్నాడు, వద్దురా తిట్టొద్దురా, మనకి రేపే నష్టం, రేపు మనకి నష్టం అవుతుంది అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా కూతుర్లు తిట్టుకున్నాడు, వాటి పేరు అవుతుంది వాడెవడు ఉంటాడు అన్న, బోరగడ్డ అనిల్, బోరగడ్డ అని, శ్రీరెడ్డి, వీళ్ళందరూ నెగిటివ్ చేశారు కదా. ఏమైంది, అధికారంలో ఉంది అని విరవెగుతుంటే రేపొద్దున్న కర్మ రిటర్న్స్ ఆబ్వియస్లీ, అవునా? సో ఏంటిదంటే నెక్స్ట్ ఇలా జగన్ చేసిన మిస్టేక్ చెప్తా, కార్యకర్తను పట్టించుకోలేదు, ఎమ్మెల్యేని వదిలేసిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆయన పక్కన కూడా ఉంటాడు కదా, ఆయన పేరు పెద్ద ఆయన, సరే సంథింగ్ ఓకే, వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ఫస్ట్ టైం కదా తెలియలే. ఇంకోటి వారు కాన్ఫిడెన్స్ 175కి 175కి వై నాట్ 170 ప్లస్. ఇంకోటి ఏంటిదంటే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి, ఎవరైనా సరే జైల్లో ఉంటే సింపతి అనేది వస్తుంది, క్రియేట్ అవుతుంది జనాలల్లో. దానికి తోడు పవన్ కళ్యాణ్ యాడ్ అవ్వడము, రాజమండ్రి సెంటర్ జైల్లో మేము ముగ్గురం కలుస్తామని చెప్పడము, ఇదంతా ప్లస్ అయ్యి కూటమి అనుకుని ఉండొచ్చు జగన్, నాకు వస్తేలే 100 వస్తేలే అనుకున్నాడు. బట్ మార్నింగ్ నుంచి తెలిసిపోయింది మాకు, అరే 10 మించి రావు, 15 మించి రావు అని చెప్పేసి. ఇప్పుడైనా తెలుస్తుంది ఆయనకి జగన్. ఇప్పుడైనా జగన్ అన్న నువ్వు పాదయాత్ర చేయాలి ఈ 2 years లా, మీ నాన్నలా పాదయాత్ర చేస్తే జనంలోకి వెళ్తేనే అసెంబ్లీకి వచ్చే ఛాన్సెస్ అయితే లేవంటారు. ఏదన్నా అసెంబ్లీకి వచ్చే ఛాన్సెస్ అయితే లేవంటారు. రాడన్న రాడు బాగుంది. ఇప్పుడు ఏమంటారు అని తెలుగులో ఏదో అంటారు కదా, వెక్కరిస్తే ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మంది ఏదో అంటే తగ్గడు కదా, తగ్గడు అన్న. ఎవరైనా ఏమనంటే తగ్గడు, అట్లాంటి క్యారెక్టర్ అనమాట జగన్ది. రాడు, కంపల్సరీ రాడు, అసెంబ్లీకి అయితే రాడు. నాకు తెలుసు అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నాను నేను. వస్తేనే ఇప్పుడు ఒకడైనా, ఇప్పుడు సింహం సింగిల్ అంటున్నారు కదా, ఒకడొచ్చినా ఇప్పుడు 170 మంది ఉంటారు, 140-160 మంది ఉంటారు. ఒకడొచ్చి నువ్వు ఒకటి సింహాల గడిచిచ్చు బాగుంటుంది. అప్పుడు కూడా ప్రజలు చూసి ఓటేస్తారు, విజయ లెక్క అవుతుంది. ఒకటి అదే ఎంత సింగిల్ వస్తుంది, ఎట్టకెళ్ళకి వస్తుంది, సింహ సింగిల్ వస్తుంది. చెప్పలేదు, అన్ప్రెడిక్టబుల్ అని చెప్పలేము. ఎన్నికలు అయితే ఆంధ్ర ఎలక్షన్స్ అయితే నా సపోర్ట్ చెప్తాను. ఆంధ్ర అయితే నేను జగన్ చేస్తా, బీయింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ జగన్ చేస్తా. ఇక్కడ తెలంగాణ అయితే కేసీఆర్. ఓకే.
కంపల్సరీ కేసీఆర్ గారు కేటీఆర్ చేస్తా కేటీఆర్ ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నాడు, అన్ని తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంటే ఏమంటాడు, అరే కేసీఆర్ రేపు పోయింది నీకు, చనిపోతావు, వయసు అయిపోయింది అన్నట్టు మాట్లాడతాడు ఆయన. సో అది తప్పు కదన్న, అది అట్లా మాట్లాడుకోకూడదు. సో ఆ మాటలు అయితే కేటీఆర్కి రావు. బాగా చదువుకున్నాడు, యూఎస్లో చదువుకున్నాడు. సో ఇవన్నీ నాకు నచ్చుతాయి అన్నమాట. ఆయన పర్సనాలిటీ బాగుంటుంది. సో ఆయన వస్తే బాగా మంచి జీతాలు ఉంటాయి, కంపెనీస్ బాగా వస్తాయి. ఊర్లో కూడా ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు అంట, సిరిసిల్లలో కూడా. సో అంటే బీజేపీ కూడా బెస్ట్ నాకు నా ఒపీనియన్. ఎవరు? కేటీఆర్ ఫ్యాన్. అండ్ ఇంకోటి బీజేపీ కూడా వచ్చే అవకాశం, దాన్ని కూడా మనం అండర్స్టాండ్ చేయాలి. ఆల్రెడీ 90% క్యాప్చర్ చేసిన ఇండియాలో చూసినాం. అస్సాం కానీ, కేరళ కానీ. కేరళ అయితే కాంగ్రెస్. ఇంకేముందండి రీసెంట్ గా పాకిస్తాన్. ఇంకోటి ఏంటంటే మంచి గొప్ప విషయం ఏంటంటే మమత వెళ్ళిపోయింది. చాలా మంచి విషయం. ఎందుకంటే బంగ్లాదేశ్ అందరూ అక్కడనే ఉండడానికి కారణం మమతనే. ఇప్పుడు వచ్చిన హైలైట్ టాపిక్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే చాలా మంది ఏంటి ఆధార్ కార్డు లేని వాళ్ళు, అవునన్నా, చాలా మంది హైదరాబాద్ కి అయితే వస్తున్నారు ముస్లిమ్స్ లో ఉన్నారన్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది మక్కీలో చాలా మంది ఏంటి ముస్లిమ్స్ వ్యక్తులు తరలి వస్తున్నారని CCTVలో అయితే న్యూస్ అయితే వైరల్ అయింది. మరి దానికి ఏమంటారు? దానికి ఏముందన్నా, ఇప్పుడు ఏంటంటే బోర్డు సిటీలో ఉంటారన్న, వాళ్ళు జాగిస్తారు. నేను అనేది తప్పేమంటలేను కదా. వాళ్ళు కూడా అంటే వాళ్ళంటే మన ఇండియన్స్ ని వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడము, బంగ్లాదేశ్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని, మయన్మార్ వాళ్ళని, ముస్లిమ్స్ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అసలు అర్థం కాదు. పెట్టుకుంటే ఏం లాభం అసలు? ఇప్పుడు అన్ని రిలీజియన్స్ అన్ని ఒకటే కదన్న, అంతా కలిసిమెలిసి ఉంటాం. హిందూ ముస్లిం బాయ్ ఉంటాం కదా అసలు. సో బయట దేశాలకు వచ్చి ఇక్కడ ఇప్పుడు వాడు ఏదో అన్నాడని నీ బుద్ధి ఏమైంది. ఇప్పుడు వాడు తిడతాడు, ఏదో సంథింగ్ రిలీజియన్ పేరుతో తిడతాడు, నువ్వు కూడా అట్లా అంటావా? అట్లా కాదు కదా, నీ ఉండాలి, ఎవరు అందరూ ఒకటేలా ఉండాలి అట్లా. దీనికి ఒకటే కారణం ఏంటంటే బీజేపీ వస్తేనే బెస్ట్ అని అనిపిస్తుంది. బీజేపీ అయితే మరి పార్లమెంట్ అయితే ఎక్కువ వస్తాయి. అది మమతా బెనర్జీ అయితే సీఎం సీట్ దగ్గర చాలా హ్యాపీ ఉంది, నాకు చాలా హ్యాపీ ఉంది. వెళ్ళిపోయింది, చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు నేను పోతా అనుకున్నా పోయింది. చాలా హ్యాపీ ఉంది, ఎక్సలెంట్ నాకు అసలు. ఇప్పటికి అది ఏమంటుందంటే పిచ్చిదైపోయింది అంటన్నా. అదే సీఎం సీట్ దిగన అక్కడే కూర్చుంటా చేయనని. ఏమో మరి వెస్ట్ బెంగాల్లో మరి మెంటల్ హాస్పిటల్ ఏమో మన ఎరగడ ఉంది కదా, తీసుకొస్తే అయిపోతుంది అంతే కదా మరి. సో అట్లన్నా ఇంకా అస్సాం కూడా మంచిగా బీజేపీ గెలిచింది, బాగుంది కదా. కేరళ కాంగ్రెస్ గెలిచింది, ఇంకేముంది అంతేనా? సో అదన్నా ఇంకేమైనా అడుగుతాడు అంతేనా? నేను చూసినట్లయితే బాగా చెప్పారు. విజయ్ గురించి ఒక మాటలో చెప్పండి ఫైనల్ గా. విజయ్ తలపతి రేపే ప్రమాణ స్వీకారం. నాకు తమిళ రాదు. విజయ్ అన్న ఇప్పుడు నేనైతే నీకు పెద్ద ఫ్యాన్ ఇప్పటి నుంచో, బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఆల్ ది వెరీ బెస్ట్. కాకపోతే మంచిగా చేస్తావని నమ్ముతున్నా. ఒక ఎంజీఆర్ లాగా ఇన్స్పిరేషన్ తీసుకో. ఎంజీఆర్ బాగా చేసిండు అప్పుడు మీ తమిళనాడుకి. సో అదే విధంగా మీరు మీ ఫ్యాన్స్ కానీ ఆల్ ఓవర్ తమిళనాడు ప్రజలు కానీ బాగా చేస్తారని నేను నమ్ముతున్నాను. నేను కూడా ఒకసారి విజిట్ అవుతా, తమిళనాడు చూస్తా, మీ పరిపాలన ఎట్లుంటుందో. అది ఫ్యాన్గా చెప్తున్నా అన్న. ఓకే, థ్యాంక్ యూ.